నమస్తే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఉస్మాన్ యూనివర్సిటీ కీలక పాత్ర పోషించిన విషయం మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ నాయకులు మనతో పాటు మందల భాస్కర్ ఉన్నారు. మాట్లాడడం అన్న ఏం చెప్తారు తెలంగాణ ఉద్యమం టైంలో ఒక్కసారి కంప్లీట్గా ఉద్యమ చరిత్ర కావచ్చు, ఉద్యమ నేపథ్యం అంతా నెమరు వేసుకుందాం. సో ఏం చెప్తారు? మొదటగా అయితే తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా తెలంగాణ ప్రజలకి శుభాకాంక్షలు. ఈ తెలంగాణ రాష్ట్రం రావడంలో ఓయూజేఏసీ మలిదశ ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించింది. మేము నవంబర్ 18వ తారీఖు రోజే ఓయూజేఏసీగా ఏర్పడి దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేయడంలో ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ ముందు వరుసలో ఉంది. ఈరోజు ఓయూజేఏసీ తర్వాత 1 మంత్ తర్వాత కోదండరాం నాయకత్వంలో పొలిటికల్ జేఏసీ ఏర్పడింది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధి తెలంగాణ ప్రాంతం వాళ్ళని ఏకం చేయడంలో ఓయూజేఏసీ కీలకం. 1200 మంది మా విద్యార్థులు ప్రాణతర్పణం చేశారు. మేము అమరవీరుల కుటుంబాలను పరామర్శించినటువంటి పరిస్థితి. తెలంగాణలో ఉన్న ఉత్తర దక్షిణ తెలంగాణ పాదయాత్ర కూడా నిర్వహించినటువంటి వాళ్ళం. తెలంగాణ రావాలి, ఆ తెలంగాణ రాష్ట్రంలో మంచి విద్యావకాశం ఉండాలి, ఉద్యోగ అవకాశాలు ఉండాలి, ఉపాధి ఉండాలి, భూమి లేని వాళ్ళకు భూమి రావాలి. ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు ఏవైతే మూతబడ్డాయో ఆ పరిశ్రమలను పునఃప్రారంభించాలని అనుకున్నాం. కానీ అవి జరగలేకపోయినాయి. యూనివర్సిటీలలో కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ కావాలి, మారుతున్న కాలానికి అనుగుణ మా పిల్లలకి ఫెలోషిప్లు రావాలి కూడా అని అనుకున్నాం. ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఉండాలని అనుకున్నాం. ఇవన్నీ పాలక వర్గాలు పక్కకు పెట్టి తమ వ్యక్తిగత అభివృద్ధిని, వాళ్ళ రాజకీయ అభివృద్ధిని కాంక్షించారు తప్ప తెలంగాణ 3.5 కోట్ల ప్రజల యొక్క సమస్యలను విస్మరించారని చెప్పేసి మేమైతే భావిస్తూ ఉన్నాం. ఈరోజు 12 సంవత్సరాలు అయింది. ఈరోజు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళ పరిశ్రమలు పోలేదు, వాళ్ళ నాయకులు పోలేదు. ఈ తెలంగాణలోనే మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత ఇక్కడ ఎట్లా మళ్ళీ ఈ రాజకీయాల్లోకి ఎంటర్ కావాలని మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ లాంటి పార్టీ ఈరోజు తెలంగాణ వ్యతిరేకమైన పార్టీ. ఈ తెలంగాణ ప్రాంతంలో ఎంతోమందిని చంపించినటువంటి వాళ్ళు, ఉద్యమించిన వాళ్ళని ఎన్కౌంటర్ చేసినటువంటి వాళ్ళు మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం పెడతా ఉన్నారు. ఎన్టీఆర్కు తెలంగాణకు ఏం సంబంధం అండి? ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నటులు ఎందుకు లేకుండా పోయారు? కవులు రచయితలు ఎందుకు వాళ్ళ విగ్రహాలు పెడతలేరు? ఈరోజు సినిమా ఇండస్ట్రీ అంతా మీ చేతిలో ఉంటుంది. డైరెక్టర్లు మీరేనా, నిర్మాతలు మీరేనా, హీరోలు మీరేనా. మీరు బాగా హీరోలుగా ఎలిజిబుల్ లేకపోయినా అందంగా తయారు చేయించుకొని సినిమాలు నడిస్తే ఎక్కువ నైజాముకు సంబంధించిన వాళ్ళే సినిమాలు చూస్తూ ఉన్నారు. మా ఆర్థిక వ్యవస్థను అంతా కొల్లగొట్టిందంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే కదా. మరి ఈరోజు రేవంత్ రెడ్డిని మనం అడగాల్సిన అవసరం ఉంది. ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు, తెలంగాణ గురించి అవగాహన లేదు, ఆయన టీడీపీ నుంచి వచ్చినవాడు. అందుకే ఈరోజు ఎన్టీ రామారావు విగ్రహం పెడతా ఉన్నాం. అరే నీ పార్టీ రాజీవ్ గాంధీ పెట్టు, సోనియా గాంధీ పెట్టు, లేకపోతే ఇంకా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు నెహ్రూది పెట్టుకోవా. టీడీపీ ఉంది పెట్టి నువ్వు దానికి ఇనాగ్రేషన్ పోయి సంబరపడడం ఏందో అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇది టీడీపీ పార్టీ అని తెలుసుకోలేని పరిస్థితిలో ఈరోజు తెలంగాణ సమాజం ఉంది. మీరు ఎట్లా వచ్చారు అధికారంలోకి? ఆ టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాల వల్ల నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, కుల సంఘాలు, ప్రజలందరూ మీకు ఓట్లేస్తే మీరు ఇచ్చిన మేనిఫెస్టోని ఏది ఇంప్లిమెంట్ చేశారు? ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఒక కమిటీ చేశారు. ఎవరు ఉండాలంటే దానికి కమిటీ? కేశవరావుకు తెలంగాణ ఉద్యమంకి ఏ సంబంధం అండి? అంటే ఉద్యమకారులు లేరా మీ పార్టీలో? తెలంగాణలో లేరా? తెలంగాణ ఉద్యమంలో ఉన్న నాయకులు లేరా? ఇచ్చారు కదా ఎమ్మెల్సీలు. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే మళ్ళీ ఇక్కడ తెలంగాణ మీద కుట్ర జరుగుతూ ఉంది. ఈ తెలంగాణలో ఒక దిక్కు గుజరాత్, రాజస్థాన్ వాళ్ళేమో వ్యాపారాలు చేస్తూ బీజేపీ ఒక దిక్కు లాభపడే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి మళ్ళీ పెట్టుబడిదారులు ఇక్కడి భూములు కొనుక్కోవడం, ఇక్కడ ఉన్నటువంటి భూములు కబ్జా పెట్టుకోవడం, ఆంధ్రాకు సంబంధించిన అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఈ తెలంగాణ భూమిలో కబ్జా పెట్టారు. సినిమా యాక్టర్లు కబ్జా పెట్టారు, నిర్మాతలు. రీసెంట్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కబ్జా పెట్టిన ఆరోపణలు వస్తాను. ఏం చెప్తారు దాంట్లో? అదే చెప్తున్నానండి. అక్కడ టీడీపీ, జనసేన, బీజేపీతో అధికారంలో ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ 3 పార్టీలతో సంబంధం ఉన్న వ్యక్తి. ఆయన మొన్న నరేంద్ర మోడీ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏం చెప్పాడు? మీరు మా పార్టీలకు రండి, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే మీ లక్ష్యాన్ని నేను తీసుకెళ్తానని కూడా చెప్పిండు. ఓపెన్ ఆఫర్ ఇచ్చిండండి. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? అందుకే వీళ్ళకు బలమైన నాయకులు లేకపోవడం వల్ల ఆయనను పట్టుకుని వేలాడుతున్నట్టు కనబడతా ఉంది. ఈ తెలంగాణ అస్తిత్వం కానీ, ఈ తెలంగాణ ఆత్మగౌరవం కానీ, ఈ తెలంగాణకు సంబంధించిన వనరుల విషయంలో
ఎవడు ఆంధ్రుడు వచ్చిన తెలంగాణ విద్యార్థులు కానీ యువకులు కానీ ఉద్యమకారులు కానీ వారిని ఎవరిని ఒడిచి వదిలిపెట్టరు. టీడీపీని కూడా తెలంగాణలో బలోపేతం చేస్తామని చెప్పేసి లోకేష్ కూడా దాన్ని నేను అధ్యక్షత వహిస్తా అని చెప్పేసి కూడా లోకేష్ మాట్లాడారు. అవుతుందా తెలంగాణలో టీడీపీ బలం? తెలంగాణలో టీడీపీకి కానీ జనసేనకు కానీ ఇక్కడ అవకాశం లేదు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే పార్టీలు పెట్టుకోవచ్చు. తెలంగాణ ఉద్యమం ఉన్నటువంటి వాళ్ళు మన ఆత్మగౌరవంకు సంబంధించిన అంశం కాబట్టి ఇక్కడ వాళ్ళు పార్టీలు పెట్టుకుంటే ప్రజలు ఆదరిస్తారు. కానీ ఆంధ్ర పార్టీలను ఇక్కడ బొంద పెడతారు. హైదరాబాదు లాంటి ఈ ప్రాంతంలో, ఈ హైదరాబాద్ సిటీలో చాలా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉద్యోగ కల్పన గురించి ఉన్నారు. చాలామంది వ్యాపారాలతో ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది మీటింగ్లకు పోయినంత మాత్రాన తెలంగాణలో మీకు స్థానం ఉంటుందని అనుకోం. ఈ తెలంగాణ ప్రజలు 3.5 కోట్ల మంది ప్రజలు కాంగ్రెస్ మెడల్ వచ్చి తెలంగాణ తెచ్చుకున్నారండి. సోనియా గాంధీ అనే టైంలో లేకపోతే తెలంగాణ రాకపోవు. ఆమె డిసెంబర్ 9 ప్రకటన, అది విద్యార్థుల విజయం. ఆ విద్యార్థులు అసెంబ్లీ ముట్టడి పిలుపునివ్వడం వల్ల భయపడి ఈ హైదరాబాదులో మన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది, మన కంట్రోల్లో ఉంటుందని భయపడ్డటువంటి యూపీఏ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. ప్రజా ఉద్యమం నిర్మాణం కావడం వల్ల వచ్చింది. అంతేగాని వాళ్ళు మా తెలంగాణ మీద ఉన్న ప్రేమతో ఇవ్వలేదని చెప్పేసి అని మాకు అందరికీ తెలుసు. మేమందరం 100 కేసులు పెట్టుకున్న వాళ్ళం, జైలు జీవితం గడిపిన వాళ్ళం. మా యొక్క విలువైన సమయాన్ని 2009 నుంచి 2014 వరకు ఈ తెలంగాణలో కాపలదారులుగా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేస్తాం. చాలా తిక్క మాట్లాడితే నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళను కూడా ఇక్కడ తరిమినటువంటి పరిస్థితి ఉస్మానియాలో. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులను మీరు ఉస్మానియాకు రండి, మేము ఆహ్వానిస్తామంటే వాళ్ళకు సెక్యూరిటీ ఇచ్చి పిలిచినాం. వాళ్ళకి అప్పుడు నమ్మకం కలిగిందరే తెలంగాణ విద్యార్థులు వాళ్ళు నిజాయితీగా కొట్లాడుతున్నారు, ఏ పార్టీలకు అనుబంధంగా లేరని చెప్పి ఈ యొక్క రిపోర్టును ఢిల్లీకి పంపగలిగినాం. అంటే ఈ తెలంగాణ యొక్క ప్రజల తరపున గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థి నాయకులుగా, విద్యార్థులుగా ముఖ్యంగా ముందు వరుసలో ఉండి తెలంగాణ రాష్ట్రం రావడంలో మేమంతా పనిచేసినాం. ఈరోజు 12 సంవత్సరాలైంది. 12 సంవత్సరాలైన సమస్యలు అలానే ఉన్నాయి. నిరుద్యోగ వ్యవస్థ అలాగనే ఉంది. యూనివర్సిటీలలో డెవలప్మెంట్ లేదు, రిక్రూట్మెంట్ లేదు, మన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు. తెలంగాణ పునర్నిర్మాణం జరగలే, తెలంగాణ ఉన్న పరిశ్రమలను పునరుప్రారంభించలే. ఇవన్నిటను ఏ ప్రభుత్వం అయితే చేస్తుందో ఆ ప్రభుత్వాలకు మద్దతు తెలుపుతారు. కానీ ఈ ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు బొందబెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారని చెప్పేసి అని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులతో కమిటీ వేసింది. అలా ఇది ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ రేపు పోయి చేయమని చెప్పండి. తెలంగాణలో సమస్యలను ఐడెంటిఫై చేయండి. తెలంగాణలో ఉన్న అభివృద్ధిని కాంక్షించే విధంగా ఉంటే ప్రజల మద్దతు ఉంటుంది. కానీ లేకపోతే మేము బొందబెడతారని కూడా వాళ్ళకి చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ.